నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని సీతారాంపురం పోలీస్ స్టేషన్లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఉదంతం వెలుగు చూసింది. ఆ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం వెనుక పోలీస్ అధికారి వేధింపులే కారణమంటూ ఆరోపణలు పుకార్ల రూపంలో షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో సదరు సమాచారాన్ని సంబంధిత అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే వదంతులు బలంగా వినిపిస్తున్నాయి. ఆ మహిళా కానిస్టేబుల్ను వైద్య నిమిత్తం దగ్గరలో ఉన్న ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా దూరంలో ఉండే వింజమూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్కి వైద్యం అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని సీతారాంపురం పోలీస్ స్టేషన్లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఉదంతం వెలుగు చూసింది. ఆ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం వెనుక పోలీస్ అధికారి వేధింపులే కారణమంటూ ఆరోపణలు పుకార్ల రూపంలో షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో సదరు సమాచారాన్ని సంబంధిత అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే వదంతులు బలంగా వినిపిస్తున్నాయి. ఆ మహిళా కానిస్టేబుల్ను వైద్య నిమిత్తం దగ్గరలో ఉన్న ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా దూరంలో ఉండే వింజమూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్కి వైద్యం అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. నేను డాక్టర్ అభినేష్ అండి. ఈరోజు సిహెచ్సి వింజమూరులో అడ్మిట్ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా ఆఫ్టర్నూన్ మనకు ఒక కేసు వచ్చారు. 29 years ఫీమేల్. కంప్లైంట్స్ ఏంటంటే స్లీపింగ్ పిల్స్ అరౌండ్ 20 తీసుకున్నట్లు వచ్చారు. వాళ్ళ ఓన్ వెహికల్లోనే వచ్చారు. ఇంకా వాళ్ళ పోలీస్ ఆఫీసర్ తీసుకొని వచ్చారు. చెప్పడం ఏంటంటే వాళ్ళు ఉదయగిరికి వచ్చారని చెప్పారు. సో రాగానే మనం గ్యాస్ట్రిక్ ల్యాబేజ్ చేసాము అనమాట. అంటే ట్యూబ్ వేసి పొట్టలో అంతా క్లీన్ చేసాము. అండ్ ఇంకా సింటమ్స్ ఏం లేవు. ఆమె చెప్పినట్టు 20 pills ఇంజక్షన్ తీసుకున్నట్లు సింటమ్స్ అయితే లేవు, కానీ రోజీగా ఉన్నారు. సో అకార్డింగ్గా ట్రీట్మెంట్ స్టార్ట్ ఇచ్చేసాము. కొంచెం పేషెంట్స్ స్టేబుల్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు లెఫ్ట్ అగ్రెస్ట్ మెడికల్ అడ్వైజర్ అనమాట. అరౌండ్ 4:50కి అలాగా వెళ్ళిపోయారు. సైన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి అయితే పేషెంట్ స్టేబుల్గానే ఉంది.